హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా చెప్పినాను కదా అరిసెలది వీడియో వస్తుందని చెప్పేసి, ఇంకా అదే అండి ఇది. ఇంకా మా అమ్మ అయితే పాకానికైతే పెట్టింది, బెల్లం వేసి కొంచెం నీళ్ళు వేసి పెట్టిందిలేండి. ఇంకా అదే చూస్తాను మా అమ్మ పాకమైందో లేదని చూస్తానులేండి. ఇంకా నేనైతే కలుపుతున్నాను. ఇంకా ఉత్తి బెల్లం ఉండలేదండి, బెల్లం లేకుండేదానికి మేము అనుకున్నట్లా చేయాలని కూడా అనుకోలేదు. ఒకేసారి ఇంకా మా అమ్మ గుర్తు తెచ్చుకొని చేసేసింది. ఇష్టమంట మా అమ్మకి, నాకు కూడా తెలియదులేండి. ఇంకా ఫస్ట్ సారి అయితే చేస్తాండేది మా అమ్మ అయితే. అది బెల్లం లేకుండేదానికండి టౌన్లో పోయి 1 కిలోమీటర్ పోయి తీసుకొచ్చినాను. ఇంకా అంతే మా అమ్మ అయితే ఒక అర్ధగంట బియ్యం అయితే ఆరేసి ఫ్యాన్ గాలికి అయితే ఎడిసేసి ఇంకా మిక్సీకి అయితే వేసింది. మిక్సీకి కూడా వేస్తారు, అంటే ఎక్కువ మిషన్లోనే వేస్తారు. మా అమ్మ అయితే మిక్సీలో వేసిందిలేండి. నేను టౌన్లో పోయింది కదా బెల్లంకి అని చెప్పేసి అప్పటి వరకు ఇంకా వచ్చే తెలకి అంతా చేసి పెట్టేసిండే. ఇంకా అదైతే నేనైతే మీకు చూపిలేదు, అదొకటి మిస్ అయ్యాను, ఏమనుకోకండి. ఇంకా అందుకని చూపిలేదు. నేను బజార్లోకి అయితే పోయింది, లేకుంటే చూపిస్తాండి మీకు. వచ్చే తెలకి మా అమ్మ మిక్సీకి వేసి పెట్టేసింది. అంటే ఒక తప్పుడులో వేసి గాలిపోకుండా గట్టిగా అమ్ముకేసి ఇంకా పెట్టింది చూడండి ఇలా. ఇంకా ఈ పిండి వచ్చేసి ఇంకా దాంట్లోకి వేసి బాగా కలపాలి. ఇంకా చూడండి ఇలా మా అమ్మ కలుపుతాను చూడండి. ముద్దు కలుపుతాం కదా మనము, అట్లా కలకాలండి, బాగా గట్టిగా కావాలంట అది. మా అమ్మకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం చేస్తా అంటేది మా అమ్మ. ఇంకా యూట్యూబ్లో చూసి మా అమ్మ అయితే చేస్తుంది. మా అమ్మకి అయితే చాలా ఇష్టం ఇది. బాగా గట్టిగా కావాలండి, అంతవరకు కొంచెమే వేసుకొని బాగా కలుపుకోవాలా గట్టిగా అయ్యే వరకు. ఇంకా ఇక్కడైతే చూపిస్తాను చూడండి, మా అమ్మ ఇలాగైతే కావాలండి. ఇంకా 10 నిమిషాలు అయితే నెయ్యి వేసి దానిపైన మూత అయితే పెట్టేయాలి. ఇంకా నేనైతే మీకు అదే చూపిస్తున్నాను. ఇంకా పిండి అయితే కొంచెం మిగిలిండే, తడిగానే ఉండాలంట. పిండి అయితే ఆరకూడదంట, తడి అట్లా ఇప్పుడు ఉండలు చేస్తే ఉండలు మారుది కట్టాలంట చూడండి ఇలాగా. ఇంకా కొంచెం పిండి మిగిలింటే అదే మీకు అయితే చూపిస్తున్నాను, ఇలాగైతే కావాలి అని చూపిస్తున్నాను మీకు. 10 నిమిషాలు మూత పెట్టాలండి. ఏమన్నా ప్లేట్ ఏమన్నా మూసేసి ఆ 10 నిమిషాల పాటు ఇట్లా పెట్టాలా, గట్టిగా అయిపోతుంది. మా అమ్మ అయితే ఉండలు చేస్తాను చూడండి, ఎట్లా చేస్తాను. तेल रखो गरम होते रहने. నేను ఇదే పచ్చిసారి చేస్తూ ఉండేది. ఇంకా నేనైతే నూనె అయితే పెట్టినాను వేడేకి. ఇంకా నూనె అయితే వేడైంది. ఇంకా వేస్తుంది, ఫస్ట్ వేస్తానులేండి, మొదటిది ఇది. ఇంకా వేస్తుంది. ఇంకా మేమైతే లావుగా కాకుండా పత్తిలాగా అయితే ఇచ్చేసుకున్నాం, తీడుకున్నాము. అంటే మా అమ్మకి అది పిండి ఉంటుంది కదా లోపల, అట్లయితే ఇష్టం ఉండదంట. అందుకని చెప్పేసి క్రిస్పీగా ఉండాలంట మా అమ్మకి. అందుకని ఇంకా పత్తిలాగా చేసి వేసుకుంటున్నాము, లావుగా కాకుండా పత్తిలాగా అయితే వేసుకుంటున్నాము. క్రిస్పీగా ఉంటే కొంచెం తినేకి బాగుంటుంది. ఇది పిండి ఉంటే నాకు తినే బుద్ధి కాదు అని చెప్పి ఇంకా మా అమ్మ అయితే చెప్తానులేండి. అందుకని ఇంకా పత్లాగైతే వేసుకుంటున్నాము. ఇంకా నేనైతే ఒక్కొక్కటే చేయిస్తున్నాను మా అమ్మకైతే. ఇంకా మా అమ్మ అయితే నూనెలో అయితే వేస్తానులేండి. సూపర్ అంటే సూపర్గా ఉండే. ఇది ఎన్ని రోజులైనా పెట్టుకొని తినొచ్చు అంట, బాగుంటుందంట. ఇంకా ఇదే ఫస్ట్ అండి మా ఇంట్లో అయితే చేస్తుండేది. ఇంకా యూట్యూబ్లో చూసి చేస్తానులేండి మా అమ్మ. ఎప్పుడు చేయలేదండి ఇంట్లో అయితే, ఇదే ఫస్ట్ సారి అయితే చేస్తుంది. సూపర్గా అయితే ఉండే. మాహిర్ కూడా బాగా తిన్నాడులేండి. ఇంకా కొంచెం అయితే మిగిలింటే ఇంకా అదే వేసి పెట్టేస్తున్నాము, బాక్స్లో అయితే వేసి పిండి పెట్టేస్తున్నాంలేండి. కొంచెం అయితే మిగిలింది, అది అయిపోయినాక చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పెట్టేస్తున్నాము బాక్స్లో వేసి. ఇంకా నేనైతే ఒక పక్క అయితే చేయిస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే నూనెలో వేస్తుంది. ఇంకా పోయిన వీడియోలో అయితే గోబీ అయితే చేసిండు కదా, గోబీ మంచూరియన్ సూపర్గా ఉండే. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఒకసారి చేసిండి అంతా అయిపోయింది, ఒక పుట్కి అయిపోయిందిలేండి. ఇంకా రెండో పుట్కి అయితే లేదు, ఒక పుట్కి అయిపోయింది గోబీ, అంత బాగుండే. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి అలాగే కామెంట్లో అయితే. ఇంకా మా అమ్మ నేనైతే చేస్తున్నాంలేండి. నాకైతే చూపిస్తానులేండి ఒకేసారి మీకైతే. ప్రస్తుతానికైతే అయినాయి, ఇంకా ఒకేసారి చేస్తున్నాక మీకు చూపిస్తాను. చూడండి అత్రాసులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఎందుకు ఇంత రెడ్ కలర్ వచ్చింది అంటే నాకైతే క్రిస్పీగా ఉండాలండి. అందుకని నాకు మెత్తగుంటే తినబుద్ధి అయ్యలే. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఉండాలి నాకు, అప్పుడే తినేకి బాగుంటుంది అత్రాసు. అందుకని అంతా రోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అది చేసినది నేను ఎప్పుడూ చేయలే, ఇష్టం కానీ ఎప్పుడూ చేయలేదే ఫస్ట్ సారి. యూట్యూబ్లో చూసి చేసినాను, బాగా వచ్చింది, బాగా క్రిస్పీగా. చాలా బాగా వచ్చింది.
ఇంకా అరిసెలు అయితే చేస్తున్నాం కదా, ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను లేండి. పచ్చిమిరకాయలు పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా బట్టలు కూడా ఉండేయండి, అందుకని ఇంకా బట్టలు కూడా అన్నీ ఉతికే ఫస్ట్ అయితే ముందుగానే లేసినాకైతే టీ తాగేసి అరిసెలు అయితే చేస్తున్నాము. అరిసెలు చేసినాక ఇంకా బట్టలు కూడా సామాన్లు ఉండే ముందైతే బట్టలు అయితే కడిగేస్తున్నాం లేండి. వాషింగ్ మిషన్లోకి అయితే వేస్తున్నాం. ఇంకా సామాన్లు కడిగేసి గ్యాస్ కడిగేసి ఇంకా వచ్చేస్తున్నాను లేండి. వంట చేసేకైతే మాహిర్గా అయితే పొటాటోది చిప్స్ కావాలా అని చెప్పి అందుకని అదైతే చేయిస్తున్నాను సన్నగా కోయేసి. ఆ ఉల్లిగడ్డలు అయితే ఇంకా మాహిర్ అయితే అడిగినాడు, అందుకని ఇంకా సామాన్లు కూడా కడిగేస్తున్నాను. మీకు అదే చూపిస్తున్నాను జోడిపియాలి అని చెప్పేసి. ఇంకా చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా క్లీన్గా కడిగేసి పెట్టినాము ఆరాలి అని చెప్పేసి. ఇంకా బట్టలు కూడా బయట వేస్తాం లేండి. ఇంకా మా అమ్మ అయితే ఆరేస్తుంది. ఇంకా వీడు చూడండి మాహిరు ఉల్లిగడ్డలు అటు పెట్టింటే కోసుకొని ఎత్తుకొని వచ్చి ఇంకా కత్తిరిలో చూడండి కట్ చేస్తున్నాడు. ఏం చేస్తాను మాహిర్ అంటే ఉల్లిగడ్డలు కట్ చేస్తాను కత్తిరిలో అని చెప్తాడు. చూడండి, ఇంకా ఏమని చేసుకొని లే అని చెప్పేసి ఊరుకొని పోయినాను. ఇంకా నీళ్ళు కాగేవారు కానీ ఇంకా హీటర్ కూడా పెట్టేస్తున్నాను మాహిర్కి అయితే. ఈరోజు శుక్రవారం కదా, చాలా అంటే చాలా పని ఉందిలేండి. ఇది వచ్చేసి ఇంకా నూనె అయితే పెట్టినాను, ఉల్లిగడ్డది ఫ్రైకి అయితే పెట్టినానులేండి. దాంట్లో అయితే కొంచెం కార్న్ఫ్లవర్ వేసి ఇంకా పెట్టినాను, అంతా కలిపేసి బాగా ఇంకా నూనెలో అయితే వేస్తున్నాను. బాగా తింటాడు ఇది మాహిరు. 2-3 రోజులకి అట్లా అడుగుతాడులేండి. ఒకటైతే వేస్తాను, ఎక్కువ వేసింది ఎప్పుడైనా ఒకసారి మాత్రమే. అది ఎక్కువ కూడా పెట్టకూడదు, ఉల్లిగడ్డలు కదా ఎక్కువ కూడా పెట్టకూడదు. ఎప్పుడైనా ఒకసారి మాత్రమే అడిగినప్పుడు మాత్రం వేసిస్తాను. ఇంకా అది ఫ్రై చేస్తాను కదా, దాంట్లో అయితే కొంచెం ఉప్పు వేసి కలుపుతాను లేండి. ఇంకా కలిపి మాహిర్కి అయితే ఇస్తున్నాను. ఇంకా అది అయ్యే వరకు అది తింటూ ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా ఉప్పేసి కలిపేసి ఇచ్చినాను లేండి. ఇంకా మాహిర్ అయితే తింటున్నాడు. ఇంకా బట్టలు ఉతికేస్తామని చెప్పినాను కదా, ఇంకా మా అమ్మ కొన్ని ఆరింటే తీసుకొచ్చి ఇంకా మడుస్తుంది బట్టలు అయితే. ఇంకా మాహిర్ అయితే తింటున్నాడు. ఇంకా అంతేలకి ఇంకా పప్పుకి అయితే పెట్టింది కదా, 2 విజిల్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా నేనైతే తిరువాతకైతే వేస్తున్నాను లేండి. అదే మీకైతే చూపిస్తున్నాను. 2 విజిల్ వచ్చినాయి. ఇంకా కుక్కర్ది మూత అయితే తీస్తున్నాను అని చెప్పేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను. ఇంకా తిరువాతకైతే వేస్తున్నాను. అన్ని ఆవాలు, జీలకర్ర, ఇంకా నూనె, ఇంకా కరివేపాకు అన్నీ వేస్తున్నాను. ఎర్రగడ్డలు కూడా వేస్తున్నాను. ఇంకా వేసి తిరువాత అయితే పెడతాను లేండి. ఇంకా పిల్లోనికి అయితే బ్యాల్గట్ అయితే తీస్తున్నాను లేండి. దాంట్లో అయితే బాగా తింటాడు అన్నం, అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ నేను పప్పు చేసేటప్పుడు కొంచెం బ్యాల్గట్ తీసి ఇంకా వేస్తాను లేండి. ఇంకా పిల్లోనికి అయితే కొంచెం తీస్తాను, బాగా తింటాడు కదా అని చెప్పేసి. ఇంకా తిరువాత అయితే వేస్తున్నాను. ఇంకా చూడండి ఉడకాయ అయితే పెడుతున్నాను. ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా మాహిర్కి అయితే స్నానం అయితే చేపించేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను. ఇంకా అన్నం కూడా చేస్తున్నాను లేండి. ఇంకా సార్ కూడా అయిపోయినట్లే. ఇంకా ఏం టెన్షన్ లేదు సాయంత్రం వరకు. ఇంకా మాహిర్కి అయితే స్నానం చేపించేస్తున్నాను. ఒక దగ్గర ఉంటాలేదు చూడండి, వాడు ఆ పక్క ఈ పక్క సరిగ్గా కూడా నిలుచుకుంటలేదు, అట్లా చేస్తాడు. బట్టలు వేసాక ఇచ్చేలేదు, ఇట్లా చేస్తాడండి ఎప్పుడన్నా కానీ ఇట్లే చేస్తాడు. బట్టలు వేసాక ఇచ్చేలేదు. ఇంకా అక్కడ చెప్తాను వ్లాగ్ చేస్తున్నాను, సరిగ్గా నిలుచుకో, అట్లా చేయకూడదు వాళ్ళు తిడతారు అని చెప్తే కూడా వింటలేదు. వాడు చేసేదే చేస్తున్నాడు. ఇంకేమని చేసుకొని అనేసి ఇంకా ఫైనల్గా అయితే బట్టలు అయితే వేస్తున్నాను లేండి. మెత్తగా ఇష్టం లేదంట, క్రిస్పీగా ఉంటేనే బాగా ఇష్టం అంట. అందుకని చెప్పేసి క్రిస్పీగా అయితే పతలాగా అయితే తీడిండి లేండి. లావు కాకుండా పతలాగా అయితే తీడిండి. సూపర్గా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉండలేండి. ఇంకా ముందు అది చేసినాక పొద్దున్నేనే ఇంకా తర్వాత అయితే ఇంకా వంట చేసేది అయితే మొదలుపెట్టినాంలేండి. ఇంకా మాహిర్ అయితే పనుకొనేస్తున్నాడు. నమాజ్ కూడా చదివేస్తున్నాను. ఇంకా చదివేసి ఇంకా వ్లాగ్ అయితే చేస్తాను రండి. ఇంకా ఇప్పుడు వచ్చే వెజిటేబుల్ ఫ్రై అయితే చేస్తాను మా అమ్మ. ఇంకా అన్నాను కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే సాయంత్రం అయితే చికెన్ తీసుకొస్తాడంట. ఇప్పుడే ఫోన్ కబాబ్ తీసుకొస్తాను అని చెప్పే, లేదు చికెన్ తీసుకురా, ఇంకా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, 1/2 kg వస్తుంది కబాబ్. ఇంకా వాళ్ళు ఇచ్చేది ఒక 5-6 పీసులు ఇస్తారు అంతే. మాహిర్ కూడా లేస్తున్నాడు. ఒక 6-7 పీసులు ఇస్తారు 100 రూపాయలకి అంతే. అదే 100 రూపాయలు చికెన్ తెచ్చుకుంటే దండిగా అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడు వస్తాడు. 8 గంటలకు అట్లా వస్తాడు, అప్పుడు తీసుకొస్తాడు. ఇంకా కబాబ్ అయితే వేస్తానులేండి అప్పటికి. ఇంకా బ్యాల్సారు అన్నం అయితే ఉంది. మధ్యాహ్నం పొద్దున్నే చేసింది, మధ్యాహ్నానికి అయితే అయిపోయింది అన్నము. ఇంకా ఎప్పుడైతే కుక్కర్లో అయితే పెట్టినాను అన్నానికైతే ఇంకా బ్యాల్సారు కూడా చేస్తాను, చూస్తున్నారు కదా మీరే. ఇంకా ఎప్పుడైతే టీ అయితే చేసుకుంటాను. ఇంకా మాహిర్ అయితే పనుకున్నాడు. మాహిర్ లేసినాకైతే వానికి నాకైతే ఇద్దరికైతే చేసుకుంటాను లేండి టీ అయితే. ముందైతే మాహిర్ అయితే లేని. ఇంకా మా అమ్మ అయితే వెజిటేబుల్ ఫ్రై అయితే చేస్తుంది, పలావే వస్తుంది. మా అమ్మ అలిగిందండి నా పైన, అందుకే మాట్లాడతాలేదు కొంచెము. చూడండి మాట్లాడతలేదు, మాట్లాడిస్తే కూడా మాట్లాడతాలే. అలిగింది నా పైన మా అమ్మ అయితే. మాహిర్ కూడా లేస్తున్నారు చూడండి. ఉడిగాసో హాయ్ బోల్ మాహిర్ కాన్ దగ్గర
వచ్చేస్తున్నాడు చూడండి, నేను ఇక్కడ వ్లాగ్ చేస్తా అంటే లోపల. ఇంకా మాహిర్ అయితే లేచి వచ్చేస్తున్నాడు. చాపితా 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 బోల్లా पीतूंगा ना। हाय बोल हमारे फ्रेंड्स को। हाय फ्रेंड्स। జల్దీ ఉడుగా తూ. మాహిర్ కూడా లేస్తున్నాడు, మాట్లాడుతా అట్లా లేస్తున్నాడు మాహిర్ అయితే. ఇంకా మాహిర్కి అయితే ముందైతే అన్నం అయితే తినిపించేస్తాను, ఆమెకైతే టీ అయితే చేస్తాను. ఇంకా మా అమ్మ ఒక పక్క అయితే అన్నం అయితే పెట్టింది, ఇంకొక పక్క వచ్చేసి ఇది వెజిటేబుల్ ఫ్రై అయితే పెట్టింది. మా అమ్మది అయితే అయినాక ఇంకా టీ అయితే పెడతానులేండి. ఇంకా సాయంత్రం ఏమన్నా చికెన్ ఏమన్నా తీసుకొస్తే ఇంకా కబాబ్ కూడా ఇస్తాను, అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఇంకా టీ చేసినాకైతే ఒకేసారి చూపిస్తానులేండి మీకు. మాహిర్కి అయితే తినిపిస్తాను అన్నము. ఇంకా వెజిటేబుల్ ఫ్రై కూడా అయిపోయిందబ్బా. ఇంకా పిల్లని తినిపించేసి ఆమెకి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా అన్నం అయితే తినేసింది అయితే అయిపోయిందబ్బా. ఫైనల్గా అయితే మాహిర్ కూడా తినిపించేస్తున్నాను అన్నము. ఒకే సమ పట్టినానండి, టీ చేసి ఆ పాలని చూసేస్తున్నాడు. ఇంకా టీ చేసి అని ఒకే సమ పట్టేస్తున్నాడు చూడండి. ఇక్కడైతే పాలు పెట్టినాను, అది చూసేస్తున్నాడు. ఇంకా అన్నం తినిపించేస్తున్నాను, ఇంకా టీ అయితే చేస్తాను. ఇంకా నేను కూడా తాగుతాను అలాగే టీ. ఇంకా పల్లిం చెప్పినాను కదా, పల్లిం కూడా అయిపోయిందబ్బా. ఇంకా టీకి కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మాహిర్ అయితే క్యారెట్ది పల్లి వేసి అని చెప్పినాడు, అందుకే వేసినాను వెజిటేబుల్ది. अच्छा माहिर बैठ को खाजा, यहाँ चा पकड़ा आजा. టీ అయితే అయిపోయింది. చేస్ మాహిర్ చేస్. తాగినాక చూపిస్తాను, కానీ తాగినాక చూపిస్తాను. ఇంకా చూసేస్తున్నారు కదా, టీ కూడా తాగేస్తున్నాము. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా మా ఆయన వచ్చేది అయితే లేట్ అవుతుందంట. ఇంకా అందుకని ఇంకా కబాబ్ చేసేకి అయ్యేలేదు. ఇంకా రేపైతే చేస్తాను కబాబ్ తీసుకొస్తే. ఇంకా లేట్ అవుతుందంట, మా ఆయన వచ్చేది 10-11 అవుతుందంట. అందుకని ఇంకా క్లోజ్ చేస్తున్నానండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్ అందరికీ. బాయ్ బాయ్.